హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీ అందరికీ ఒక మంచి ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలనుకుంటున్నాను. అదే రీసెంట్గా మనకి FSSAI నుంచి ఒక ఇంటర్న్షిప్ ఆపర్చునిటీ అయితే మీ అందరికీ వచ్చింది. సో ఎవరైనా లైఫ్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ కానీ, బిజినెస్ మేనేజ్మెంట్ బ్యాక్గ్రౌండ్ కానీ, లా బ్యాక్గ్రౌండ్ కానీ చదివి వాళ్ళు ఇంటర్న్షిప్స్ కోసం వెయిట్ చేస్తే వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ. మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఉంటే కనుక ఖచ్చితంగా ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. దీన్ని ఎలా అప్లై చేయాలన్నది పార్ట్ 2లో నేను క్లియర్గా షార్ట్ వీడియో చేసి ట్యాగ్ చేస్తాను, అది కూడా చెక్ చేయండి. ఇక్కడ మీరు చూసినట్టయితే ఎలిజిబుల్ క్రైటీరియా నేను ఇందాక చెప్పాను కదా, ఎవరైనా సరే లైఫ్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ కానీ, బేసిక్ గ్రాడ్యుయేట్ బ్యాక్గ్రౌండ్ కానీ, బిజినెస్ మేనేజ్మెంట్ కానీ, జర్నలిజం లేదంటే కంప్యూటర్ బ్యాక్గ్రౌండ్ కానీ, లా బ్యాక్గ్రౌండ్ కానీ ఉంటే ఆ స్టూడెంట్స్ అందరూ ఎలిజిబుల్లే. కానీ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఒకసారి అప్లై చేశాక సెకండ్ టైం, థర్డ్ టైం, ఫోర్త్ టైం అప్లై చేస్తూనే ఉన్నారనుకోండి ఒకే పోర్టల్లో, అప్పుడు మీకు ఆ యొక్క అప్లికేషన్ని వీళ్ళు రిజెక్ట్ చేస్తారు. సో ఎక్కువ అప్లికేషన్స్ అయితే పెట్టకండి, జస్ట్ వన్ టైం అప్లికేషన్ మాత్రమే పెట్టండి. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఏదైనా ప్రాబ్లం ఫేస్ చేస్తే స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ యొక్క మెయిల్కి అయితే మీరు మీ ప్రాబ్లమ్ని మెన్షన్ చేయండి, వాళ్ళు క్లియర్ చేస్తారు. మ్యాక్సిమం ఇంటర్న్షిప్ అనేది 2 months కన్నా ఎక్కువే ఉంటుంది, 2 months కన్నా తక్కువ అయితే ఉండదు. 2 to 6 months అయితే మీకు ఇంటర్న్షిప్ ఉంటుంది. ఇంటర్న్షిప్ని ఏరియా బట్టి మీ యొక్క సబ్జెక్ట్స్ అండ్ టాపిక్స్ మారుతాయి. హెడ్ క్వార్టర్స్ ఢిల్లీ కనుక మీరు సెలెక్ట్ చేస్తే దాంట్లో HR డిపార్ట్మెంట్లో కానీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, క్వాలిటీ అష్యూరెన్స్, రెగ్యులేటరీ, ఇంపోర్ట్స్, లీగల్, RTI, సెంట్రల్ ప్రొక్యూర్మెంట్, అడ్మినిస్ట్రేషన్ లాంటి డిఫరెంట్ టాపిక్స్ మీద మీకు ట్రైనింగ్ ఇస్తారు. ఒకవేళ మీరు ముంబై, చెన్నై, గజియాబాద్ అయితే ఇంపోర్ట్స్ అండ్ క్లియరెన్స్ లైసెన్సింగ్ మీద మాత్రమే మీకు ట్రైనింగ్ ఇస్తారు. ఇంకొకటి మీరు ల్యాబొరేటరీస్ లైక్ గజియాబాద్, చెన్నై, NFL, కోల్కతాలో కనుక సెలెక్ట్ చేసుకుంటే శాంప్లింగ్ అండ్ టెస్టింగ్ మీద మీకు ట్రైనింగ్ ఇస్తారు. వర్క్ స్పేస్లో మీరు ఎప్పుడైనా సరే మీ ఓన్ ల్యాప్టాప్స్ని క్యారీ చేసుకోవాలి. ట్రావెలింగ్ అండ్ అకామిడేషన్ ఫెసిలిటీస్ ఏమీ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేయరు, అన్నీ మీరే చూసుకుని వెళ్ళాలి. అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసరికి నేను పార్ట్ 2 పెడతాను, కింద ట్యాగ్ చేస్తాను, చెక్ చేయండి. దీన్ని September 16th ఇచ్చారు నోటిఫికేషన్. ఈ September 23rdతో లాస్ట్ డేట్. సో ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే ఈ September 23rd లోపల అప్లై చేసుకోండి. షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ అన్నది మీకు మెయిల్కి వచ్చేస్తుంది. 1st and 2nd week of October లోపల మీకు చెప్పేస్తారు. స్టైఫన్ వచ్చేసరికి 10,000 rupees మీ అకౌంట్కి వేస్తారు. ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పార్ట్ 2 కింద వీడియోలో ట్యాగ్ చేస్తాను, ఖచ్చితంగా చెక్ చేయండి.